న్యూస్ 81కు స్వాగతం. ఉలిబాడ్సే ఉద్యమంకు అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ హాజరైన జాతీయ రాష్ట్ర నాయకులు, పెద్ద ఎత్తున తరలివచ్చిన జిల్లా ముఖ్య కార్యకర్తలు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పొన్నాల గార్డెన్స్లో జరపతలపెట్టిన ఉలిబాడ్సే ఉద్యమానికి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు పున్నామాచార్యులు, రాష్ట్ర అధ్యక్షులు పెళ్లి రాజేశం అధ్యక్షతన అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ జగిత్యాల జిల్లా ముఖ్యకర్తల సమావేశంలో రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన కార్యకర్తలు తమ తమ అభిప్రాయాలు సభాముఖంగా తెలియజేశారు. అనంతరం వక్తలు తమ సందేశంను ఇచ్చి సభకు హాజరైన వారిని ఉత్తేజులను చేయుటకు ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు రాచమల్ల పున్నమాచార్యులు సందేశం జాతిని ఉద్దేశించి నాటి నుండి నేటి వరకు తమ జాతి వెనుకబాటుతనంకు, తమ ఉనికిని ఎక్కడ ఏ సందర్భాల్లో కోల్పోయారో గడిచిన దశాబ్దాల కాలపు మాటున తమ జాతి కోసం చేసిన వ్యయప్రయాసాలను గుర్తు చేస్తూ ప్రభుత్వాలకు తమ జాతికి ఉన్న దూరాన్ని సైతం అర్థమయ్యేట్లు వారు క్షుణ్ణంగా ప్రతి అంశంను బోధించారు. అలాగే వారు సభకు హాజరైన వారందరితో గీతాలాపన చేసి ఉత్తేజులను చేశారు. ఈనాటి ఈ కార్యక్రమానికి జాతీయ రాష్ట్ర నాయకులు ఆచార్య రాచమల్ల పున్నమాచార్యులు, రాష్ట్ర అధ్యక్షులు శివపల్లి రాజేశం, ఉపాధ్యక్షులు శ్రీరాముల వేణుగోపాలాచారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిపెద్ది వేణుగోపాలాచార్యులు, రాష్ట్ర సహాయ కార్యదర్శి కొత్తపల్లి సత్యనారాయణ, జిల్లా అధ్యక్షులు చింతల రాజేశ్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మన జలేందర్ కార్యక్రమం దిగ్విజయవంతం అవ్వడానికి తమ వంతు కృషి చేసిన కోరుకంటి సాయి కుమార్, కొత్తపల్లి రఘు, గాజోజు సంతోష్ కుమార్, పడల నరేష్, రాళ్లబండి నాగరాజు, బోగోజీ వెంకటేష్, శివనూరి రాకేష్లను సంఘ సభ్యులు అభినందించారు. గురువు గారు రాచమల్ల పున్నమాచార్య గారికి మరి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరుట మరియు మా ముందు వరుసలో కూర్చున్న విశ్వకర్మ మిత్రులకు, బంధువులు అందరికీ నమస్కారం. ముందుగా ఈ సభ చూస్తుంటే నాకు 1925 మధ్యన కొన్ని సంఘటనలు ఉంటుంది. నిన్న మొన్న మాట్లాడుకున్న సందర్భంలో చింతల రాజేశ్వర్ గారు కొంతమంది దుష్ట శక్తులు ఈ సభను విచ్ఛిన్నం చేయడానికి కుట్రం చేస్తున్నాయి అనే బాధ వ్యక్తం చేస్తే ఎప్పుడు కూడా అధైర్యపడదు, ఎంతమంది వచ్చినా పర్లేదు, ఈ పని చేసుకోవాలి చెప్పినాం. మరి ఇంత కష్టపడి ఈ ఎండని ఒక వేదిక దగ్గరకు తీసుకొచ్చినందుకు మరి అదే విధంగా చింతల రాజేశ్వర్ గారికి ధన్యవాదాలు. మరియు ఎవరైతే ఈ దుష్ట శక్తులు దీన్ని విడగొట్టడానికి, విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించారో వారికి డబుల్ ధన్యవాదాలు. ఎందుకంటే విగ్రహాలను ఇవాళ అందరినీ ఒక తీసుకొచ్చారు. అంటే పోటీ తత్వం ఉండాలి, కంపల్సరీ పోటీ తత్వం ఉండాలి, తిరుగుబాటు అనేది ఉండాలి. అట్లా ఉన్నప్పుడే మన యొక్క హక్కులు, మన బాధ్యతలు నెరవేర్చుకుంటాం. మిత్రులారా, చాలా మందికి అంటే అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ దాదాపు ఒక సంవత్సరం 2 సంవత్సరం నుంచి జగిత్యాలలో జిల్లా శాఖ అధ్యక్షులుగా బాధ్యత తీసుకున్న నుంచి ఎగలేదు కృషి చేస్తున్నారు రాజేశ్వర్ గారు. మరి అనేక రకాలుగా ఈ తెలంగాణ కానీ అన్ని జిల్లాల్లో వాటి సంఘం, నాయన సంఘం, పాపాల సంఘం అని పేర్లు పెట్టుకొని, మాజీ సంఘాలు పెట్టుకొని వాళ్ళను పని చేయకుండా చేసి వాళ్ళను అంటే ఒక జగిత్యాలే కాదు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇది ఎప్పుడు కూడా ఈ గత 75 సంవత్సరాల నుంచి భారత్ మన కూడా స్వతంత్రం వచ్చినప్పుడు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఎప్పుడు ఎవరు అడ్డం పడుతూనే ఉంటారు. కాబట్టి వాళ్ళ గురించి మన మెదడును ఖరాబు చేసుకోవద్దు, వాళ్ళ గురించి ఆలోచన చేయొద్దు. వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు చేసుకుంటారు, మనం చేసుకుంటారు. వాళ్ళు చేసుకుంటారు ఏముంటది అంటే మీటింగులు పెట్టుకుంటారు, ప్రజాప్రతినిధులు పిలుస్తారు, దండాలు వేసుకుంటారు, శతాలు అప్పుకుంటారు, పోతే 9 దానికి తప్ప
వాళ్ళు పడ్డది మరి మా అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ వేసుకొని 2004 సంవత్సరంలో మరి దీన్ని అప్పుడే కరెంటు మనోళ్ళకు కరెంటు కావాలని కొట్లాడి మన సబ్సిడీ కావాలని అప్పుడు మన విశ్వకర్మీయులకు కూడా సబ్సిడీ ద్వారా కరెంటు కావాలండి. అప్పుడు 2004 సంవత్సరం వరకు పోరాటం చేస్తే అప్పుడున్న ప్రభుత్వం ప్రభుత్వ కేటగిరి కుటీర పరిశ్రమలు విశ్వకర్మీయ వృత్తులు కుటీర పరిశ్రమలను గుర్తించి వారికి 10 HP వరకు 5 HP వరకు వాళ్ళకు సబ్సిడీ కూడా జరిగింది. దాన్ని అదేవిధంగా 5 HP సరిపోదు, మళ్ళీ మాకు ఇంకా ఎక్కువ మొదలు తెలుసు. 2013 సంవత్సరంలో దాన్ని 10 HP వరకు ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేస్తారు. దాన్ని ఇప్పుడు కావాలని ఎన్నో సార్లు మీటింగ్ లో మొన్న వరంగల్ జరిగిన గత వారం మరొక మీటింగ్ కూడా అన్నగారు ఆరోగ్యం మంచిగా లేకుండా కూడా శరీరం సహకరించకుండా మన విశ్వకర్మీయుల కోసం ఈ రోజు పల్లెల్లో ఉన్న విశ్వకర్మీయ కమ్మరి వడ్రంగులు అందరూ కూడా ఇలా ఉచితంగా కరెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇలా 50 ఎకరాల వాళ్ళకు 100 ఎకరాలు ఉన్నందుకు వాళ్ళకు మీటర్లు లేకుండా ఇవాళ కరెంటు ఉచితంగా ఇస్తున్నారు. మరి అటువంటి రైతులు మనం చేసి వాళ్ళ జీవనం కొనసాగుతుంది. కాబట్టి మాకు కూడా ఖచ్చితంగా పల్లెల్లో ఉన్న ఏదైతే ఉందో కమ్మలు ఉంటున్నారో కాపీలు ఉంటుందో అట్ల కమ్మలని ఖచ్చితంగా ఉచితంగా కరెంట్ ఇవ్వాలి. అదేవిధంగా సిటీలో ఉన్న పట్టణంలో ఉన్న బిల్డింగ్ షాపులు కానీ మరి దూరం కానీ వాళ్ళ కూడా 4th కేటగిరీల వాళ్ళకు 38 కిలోవాట్స్ కాబట్టి 4th కేటగిరీ 2 రూపాయలు తీసుకున్నాయి. ఇవాళ మాకు కరెంట్ కావాలండి. మొన్న ఇయ్యాల్సి మీటింగ్ లో మన చెప్పడం జరిగింది, విజ్ఞాన పత్రం ఇవ్వడానికి. దాని కొరకు అనేక మార్లు కూడా ఇలా కరెంట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న ఘన చరిత్ర ఎవరిది అంటే ఇలా అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ చెప్తారు అమ్ముతున్నారా. అదేవిధంగా మనకు 2006 సామ్యులకు వివిధ కారణాల చేత సుప్రీంకోర్టు చెప్పిందంటే సామ్యులు ఉమ్మడి రాష్ట్రంలో మోసడం జరిగింది. అప్పుడు కూడా ఈ సంఘం కూడా దాని గురించి పట్టించుకునే నాయకుడి అని నాదేదో లేదు. అదే విశ్వకర్మ పరిషత్ పుట్టమాచార్యులు గారు దాన్ని ఫారెస్ట్ ఆఫీస్కి పోయి మా యొక్క సమస్యను పరిష్కరించాలి అంటే ఇది సిఈసి పరిధిలో ఉంది. సిఈసి అంటే సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ ఢిల్లీ. ఇది మన రాష్ట్రంలో లేదు, మాకు పరిష్కరించే అధికారం లేదన్నప్పుడు మరి అన్నగారు ఢిల్లీ పోయి ఆ ఢిల్లీలో వారం రోజులుండి ఆ సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీని కలిసి దానికి పరిష్కార మార్గం ఒకేసారి మీకు ఇవ్వలేకున్నదంటే మేము వచ్చినప్పుడు ప్రతిసారి ఢిల్లీ రావాలంటే మేము చాలా కడుపుగా ఉంటాం కాబట్టి మా ఖర్చులు బాగా అవుతాయి కాబట్టి మేము రాలేము సార్. మా సమస్యను మా రాష్ట్రంలోనే పరిష్కరించుకునే విధంగా మాకు ఒకటి కమిటీ కావాలన్నప్పుడు అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ జయపాల్ రెడ్డి గారు ఉంటే జయపాల్ రెడ్డి గారు కలిసి వాళ్ళతో గురించి ఆ రోజు రాత్రి అక్కడి నుంచి ఇక్కడ రాష్ట్రం నుంచి ఫ్లైట్లో అధికారాన్ని పిలిపించుకొని పుట్నమాచారి తినిపించిన కన్నా ఎవరిదంటే పుట్నమాచారి అఖిల భారత విశ్వకర్మ పరిషత్ ఈ యొక్క సంఘాన్ని కూడా పోయి ఈ యొక్క సంఘాన్ని అడగలేదు. మా సమస్యను పరిష్కరించబడి ఎక్కడైనా మీటింగ్ ఉంటే అన్ని ముందట దండలు శాలువాలు చేస్తారు ఉంటాయి. ఎందుకంటే పొట్లు పెట్టాలి, ఫోటోలు తీయాలి, పేపర్ చేసుకోవాలి, ఈ యొక్క కార్యక్రమం చేసుకోవాలి. అఖిల భారతీయ విశ్వకర్మ ఎప్పుడు కూడా ఆడంబరాలకు పెద్దలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉండదు. ఎప్పుడైతే మన సమస్యను పరిష్కారం కోసం పనిచేయాలి తప్ప ఆడంబరాలకు ఎప్పుడు కూడా అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ పోదు. అదేవిధంగా 2015లో ఈ తుమ్మగట్ట నిషేధించి ఈ డేకర్లకు ఎట్లయితే పర్మిట్ ఇష్యూ చేస్తారో దాన్ని కూడా అట్లా కావాలని నిర్బంధం చేసి 30 తీసుకొచ్చారు కేసీఆర్ గారు. 30 తీసుకొస్తే
మొట్టమొదట ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది పెట్టి ఒక వ్యాన్ సీజ్ చేస్తే మొట్టమొదలు అప్పుడు కూడా సిరిసిల్ల ఉద్యోగం ఉద్యోగం మొదలైతే ఎక్కడ అంటే 2017 ఇలా సిరిసిల్ల కాడ ఉద్యోగం స్టార్ట్ అయింది. మొన్న మణిదర్ ఉద్యోగం ఎక్కడైందంటే ఇప్పుడు సిరిసిల్ల ఉద్యోగం ఇలా జయించాలి. దీన్ని ఆర్థిక శక్తి లేదు. ఆ రోజు కూడా 30 జిల్లా కొట్టించిన దాకా అఖిల భారతదేశం ఊరు వాడ జిల్లా జిల్లా మొత్తం ధర్నాలు రస్తాలు చేసి అనేక ఇబ్బందులకు గురేసి లాస్ట్ మేము పెద్ద ఎత్తున మహాసభ వెళ్తున్నాం అంటే మా మహాసభకు పర్మిషన్ ఇవ్వకుండా నేను అక్కడ పోలీస్ కమిషనర్ డీజీపీకి లెటర్స్తే మీ మీటింగ్ నిరాకరిస్తారని నాకు ఉత్తరం పంపించి మమ్మల్ని చాలా భయభ్రాంతులకు గురి చేస్తే అప్పుడు మేము హైకోర్టు నుంచి మేము పర్మిషన్ తీసుకొచ్చుకుంటామని అప్పుడు మొత్తం రాష్ట్రానికి ధర్నా చేస్తే బిల్డింగ్ అంటే 3 రోజులే ముందే ఆ జియోను కొట్టేసి 30 జియోను కొట్టేసి మళ్ళా 10 జియో తీసుకొచ్చి అప్పుడు ఆ వెసులు అప్పుడు కనిపించినందుకు అలా పున్నమాచార్య గారి ఉలి భాష ఉద్యానికి మనందరి తరఫున పెద్ద మనిషికి మనకి ధన్యవాదాలు. ఆ ఉద్యోగం చేయబట్టి ఇవాళ మనకి ఈ వెసులుబాటు దొరికింది. అప్పుడు కూడా అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ఉంటే అప్పుడు మమ్మల్ని పిలిపించుకొని అదే మీరు అనుకున్న పని అయిపోయింది, సాధించారు, ధన్యవాదాలు అంటే మేము అనగనుగు మేము ఇక్కడ సత్కారం చేస్తామని మేము ఒక శాల తీసుకపోతే వాస్తవంగా ఆయన సత్కారం స్వీకరించారు. ఎందుకంటే ఎవరో చేసిన దానికి వీళ్ళు కొట్టేస్తే మన సత్కారం స్వీకరించారు అని మేమే దాన్ని జీవో తీసుకొచ్చి మళ్ళీ మేమే కొట్టేసారు కాబట్టి దయచేసి మీకే మేము కృతజ్ఞత చెప్తున్నాం అని అది సత్కారం తీసుకోకుండా వచ్చి ఇప్పటి వరకు అది ఒక జీవ వలన మనం కొంతవరకు ఇబ్బందులు లేకుండా మనం ఎదుర్కొంటే తుమ్మగడ్డ ఆపేటుంది విషయంలో. అదేవిధంగా అప్పుడే 2017 రామంతాపూర్లో 2 టింబర్ డిపో వాళ్ళు ఫారెస్ట్ వచ్చి సీజ్ చేసిపోతే నాకు ఫోన్ చేయడం జరిగింది. అప్పుడు నేను కరీంనగర్లో ఉన్నాను. శనివారం నాడు ఫోన్ చేస్తే మేము ఆదివారం వస్తే కానీ నైట్ అవుతుంది కాబట్టి మండే నాడు పోదాం ఆఫీస్ కట్టాలి. ఇద్దరు సీజ్ అంటే ఒక టింబర్ డిపో పద్మశాల కంది, ఒక టింబర్ డిపో మనది. పద్మశాల ఏం చేసిందంటే ఎవరి ద్వారా పనిచేసుకొని 25,000 రూపాయలు లంచం ఇచ్చి ఆ సీజ్ చేసిన తాళానికి తాళం చేసుకొని వచ్చాడు. మొన్న ఏంటంటే తెల్లారి సవారం పోయాక ఆయన 25,000 ఇచ్చి కదా నాకు ఒక 10,000 వాడు కొట్టాను. ఎందుకంటే 10,000 అవసరం ఉంటే మీ అందరూ తీసుకొని పోయి ఉప్పల్ ఫారెస్ట్ ఆఫీస్కి వెళ్ళాం. ఉప్పల్ ఫారెస్ట్ ఆఫీస్కి పోయి ఆయన ఒకటి అడిగినాం, నువ్వు ఏ జీవో ప్రకారం సీల్ చేసినావు, నీకు అవగాహన ఉందా లేదా అడగనే అతను ఒక 5 minutes వాళ్ళ భయాన్ని ఫోన్ చేసి మరి మిస్టేక్ జరిగింది అని అతను మన లాగు సీల్ చేసిన తాళం ఇచ్చిన తర్వాత మా ఊరి దగ్గర కూడా ఇంకోటి 25,000 తీసుకున్నారు కదా సార్, అది కూడా వాపస్ చేయండి. మీరు మీ కడుపు పుట్టదలుచుకోలేదు, మేము కొట్టేదంటే మీకు నౌకరం పోతుంది, జాబ్ పోతుంది అంటే మీరు చెప్పిన సార్ చెప్పడం కాదు సార్, టోటల్ ఎవిడెన్స్ నాకు 10 నిమిషాలు అయిందంటే 10 నిమిషాల్లో 25,000 రూపాయలు తీసుకొచ్చి అతనికి వాపసు వచ్చి మొట్టమొదటిసారిగా తీసుకున్న డబ్బులను కలిగించినాయంటే ఇలా అఖిల భారతీయ విశ్వకర్మ పరిస్థితి. అంటే ఎప్పుడైతే మన విశ్వకర్మల పక్షాన ఏ అవసరం పడ్డా ఏ ఇబ్బంది పడ్డా ఇక మొట్టమొదటిసారిగా దాని ఉదాహరణ మొన్ననే ఈ బుగ్గార విషయం కూడా జరిగింది. చింతమనేశ్వరి మా దృష్టి తీసుకొచ్చినప్పుడు కూడా ఎవరికి భయపడింది ఇక్కడ లోకల్ తీసుకి రవిచంద్ర చెప్పాను. అక్కడ వనపల్లి ఎస్పీ మనోడే రావులగిరి గారు ఆసారి కూడా చెప్పాను. వీళ్ళిద్దరికి విషయం చెప్పి ఇక్కడ మమ్మల్ని చెప్పి అసలే భయపడకుండా ఎదురు తిరిగి ఉలిభాష పడకపోవడం ఏమన్నా కానీ అని చెప్పి ఇలా మనోధైర్యం ఇచ్చింది అలా అఖిల భారత విశ్వకర్మ పరిషత్. మిత్రులారా అనేక విషయాలు అసలు తిరుగు మొట్టమొదటి మన నక్సల్ వారి ఉద్యమంలో అసలు మీ అందరికీ తెలుసు అన్నది
పశ్చిమ బెంగాల్ జిల్లా సిలుగురు తాలూకా రాజగిరి జిల్లా నక్సల్ గ్రామంలో బాబులాల్ విశ్వకర్మ మొట్టమొదటిసారిగా పోలీస్ శబ్దంలో చనిపోయింది. విశ్వకర్మ 1967లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎన్నికలు ఏంటంటే ఇలా విశ్వకర్మ అంటే అటువంటి ఉద్యమ స్ఫూర్తి, అటువంటి చురుకుబాటుతనం అది మన విశ్వకర్మీయులకు వెన్నుగా ఉంటే కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆడంబరాలు పోకుండా పెద్ద మనసులోని మనందరూ కూడా మన హక్కులు సాధించుకోవడానికి అనేక రకాల కృషి చేయాలి. మనందరం కూడా అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ వ్యవస్థాపకులు గారి పుణ్యమన్నాచార్య గారికి మనం వెన్నటి ఉండి మన హక్కులు సాధించుకోవడానికి మనం అందరం కూడా కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తూ లాస్ట్ వీక్ కానీ ఫస్ట్ వీక్ కానీ మరి రాష్ట్రంలో కూడా ఒక ఉడిభాష ఉద్యమం అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ తరఫున మనం ఒక ప్రయత్నం చేస్తున్నాం. దానికి మీ అందరూ సహాయ సహకారాలు రావాలంటే సహాయ సహకారం అంటే మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరందరూ సమయాన్ని కేటాయించి తప్పకుండా మీరు రావాలి. ఎందుకంటే రాబోయే రోజులు ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలవుతున్నాయి. ఈ ఎంపీటీసీ సర్పంచులు కౌన్సిల్ అవుతున్నాయి కాబట్టి మీరు అక్కడ వచ్చడానికి ఏర్పాటు కోసం కూడా మీ గ్రామాల్లో మీ పట్టణాల్లో కూడా ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళని ఏం లేదు ఒక వెహికల్ ఏర్పాటు చేయమని చెప్తే సరిపోతుంది. అక్కడ వచ్చి సరిపోతుంది కాబట్టి మీరందరూ దానికి సహకరించాలి. దానికి మనం రెండు డిమాండ్లు అంటే చాలా మంది మనలందరూ పింఛన్ ఇవ్వాలి, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, లోన్లు ఇవ్వాలి. ఇల్లు ఇవ్వాలంటే ఇది జనరల్ గా కామన్ గా ఒక క్యాస్ట్ కాదు, దాదాపు అందరికీ వస్తే ఉంటాయి. అసలు మనకేం కావాలి, మనకు వస్తే మన పిల్లలు ఏ విధంగా బాగుపడతారు, ఏ విధంగా వాళ్ళు విద్యావంతులు అవుతారు, ఏ విధంగా సామాజిక అవగాహన పెరుగుతుంది, మన రాజకీయంగా ఎట్లా డెవలప్ అయినా ఆలోచన చేస్తే మనం ఒకటి ఫస్ట్ ఆర్థికంగా ఎదుగుతుంది, మనకు సామాజిక పరంగా తెలుస్తుంది. సామాజిక పరంగా అవగాహన ఉంటే రాజకీయంగా ఎదుగుతాం. కాబట్టి మనం ఆర్థికంగా ఎదగాలంటే మన హక్కులు ఏమున్నాయో అది సాధించుకోవాలి. ఇలా తెలంగాణలో విశ్వకర్మ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేసి దాని యొక్క బీసీ దాంట్లో నుంచి బీసీ కార్పొరేషన్ చూసి మనకు పరిశ్రమ శాఖకు అనుసంధానం చేయాలని మొట్టమొదటి పెద్ద ఎత్తున ఒక డిమాండ్ సాధించుకుంది. అదేవిధంగా ఇప్పుడు ఏం చెప్తుందో మన ఉచిత కరెంటు కూడా మన విశ్వకర్మీయులకు ఎప్పుడైతే మనమే ఇచ్చుకుంటున్నాం విశ్వకర్మ మొట్టసారిగా అన్నయ్య గారు మొన్న ఒక ఆదేశం ఇచ్చింది. అన్న పల్లెలలో మనకు అసలు పట్టణాల్లో కాదు, పల్లెల్లో కుగ్రామంలో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం నిర్వహించండి, కులాలకు అతీతంగా నిర్వహించాలంటే దాన్ని ఆ పిలుపుని అందుకొని మా స్వగ్రామంలో మాది పెద్దపల్లి జిల్లా, మేము ఉండేది హైదరాబాద్, పెద్దపల్లి జిల్లా సుల్తాన్పూర్ ఎలిగేట్ మండలంలో ఆ యొక్క కార్యక్రమాన్ని మేము ఊరూరా అందరికి ప్రచారం చేసి మొత్తం అన్ని సంపన్న వర్గాలను ఎస్సీ, ఎస్టీ, గౌడ్స్, గుజరాజు, కుర్మ, పద్మశాలి ఎన్ని కులాలు ఉన్నాయో అలా గరిమ ఎన్ని కులాలను అన్ని కులాలను 16 యజ్ఞగుండాలేసి దాదాపు ఒక 50-60 జంటలను అక్కడ ఎక్కిమన కూర్చోబెట్టి ఆ దాని మీద వచ్చిన రిజల్ట్ ఏంటంటే ఆ ప్రజలు అక్కడ ఏమిటంటే బ్రాహ్మణులు కాదు పూజారులు, అసలు విశ్వ బ్రాహ్మణులే పూజారులు, ఇంత గొప్పగా పూజలు ఎప్పుడు చూడలేదు. పెద్ద గొప్పను మనం ఎవరైతే మన ఇండియాలో పెళ్లి జరుగుతాయో, ఎప్పుడైతే శుభకార్యాలు జరుగుతాయో ఖచ్చితంగా మీరే పిలిపించుకోవాలి అనే విధంగా ఒక మెసేజ్ పోతే అయ్యగారి నంబరు చాలా మంది తీసుకున్నారు. అదే విధంగా ఎవరైతే అక్కడ గ్రామస్తులున్నారో అయ్యగారు పూజ అయిపోయిన తర్వాత దక్షిణ వ్యక్తి ఊరు ఇట్లా దాదాపు ఒక గంట సేపు మొత్తం క్యూలైన్ కట్టి వాళ్ళందరికీ పాదాభివందనం చేసుకొని ఆశీర్వాదం తీసుకుంటా ఇవాళ ఘనత అక్కడ విశ్వకర్మ పరిషత్ ద్వారా ఇవాళ మనవాళ్ళకు కూడా గౌరవం దక్కింది. అంటే ప్రజల దృష్టికి మనం పోవాలి.
ఇప్పుడు ఒక రాజకీయంగా మనం ఎదగాలంటే ఏదో ఒక కుల సంఘం ఎదగదు. అక్కడ ఒక ఎంచుకోవాలి. మన గ్రామ సర్పంచ్ కావాలన్నా, మండల స్థాయి డిప్యూటీస్ కావాలన్నా, ఒక కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యేగా ఉన్నా, ఒక కాన్స్టిట్యూన్సీలో ఎంపీ కావాలన్నా కూడా అక్కడ కాన్స్టిట్యూన్సీ పెట్టుకొని అక్కడ ఉన్న మన విశ్వకర్మలతో పాటు అసలు ప్రజలకు ఏం అవసరం ఉన్నాయి, ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి అనే దృష్టికోణం తప్ప, సత్యం తప్ప ఒకటే కుల సంఘాన్ని పెట్టుకుంటే రాజకీయంగా ఎప్పుడు కూడా సందర్భం చెప్పుకుంటూ మరి ఇంకా చాలా విషయాలు ఉంటాయి. ఎందుకంటే ఏదైతే షుగర్ పేషెంట్ ఉంటారు ఆకలి అన్ని దాకా వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు విశ్వకర్మ ముద్దుబిడ్డ ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. ఇంతటి వయసులో కూడా వారు ఈ ఉద్యమాన్ని నడిపివ్వడానికి పూజం చేశారు. ఈరోజు వారు మన జగిత్యాల జిల్లాలో ఇప్పుడు వారు మాట్లాడతారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి చింతల రాయసభ గారు మరియు ఈ సమావేశంలో ఎంతో చైతన్యవంతంగా వచ్చి ఏదో కొత్త కార్యక్రమాలు ప్రారంభమవుతున్నట్టు మనకి ఏదో మంచి మంచి కూర్చేటువంటి అవకాశాలు ఉన్నట్టు చింతల రాజేశ్వర గారు చాలా చాలా విషయాలు గురించి చెప్పిండు. చాలా పెద్దలు వస్తున్నారు, ఏదైనా చెప్తారో మనం అందరం వినాలి. ఇక్కడికైనా ఏదైనా మార్పు వస్తుందేమో అనే ఉద్దేశంతో, సంతోషంతో, ఏదో ఆశయంతో మీరందరూ వచ్చి మన సమావేశంలో ఉపస్థితి లేనివారికి మీ అందరు కూడా టెంపుల్ చేస్తూ, అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులు చోటూరి రాజేశ్వర గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి పెద్ద గారు, మా అందరికీ కూడా మేమంతా నిరుత్సాహపడి ఉద్యోగ కార్యక్రమం కాదు మేము నిరాశ నిమిత్తాలకు గురైనప్పుడు కూడా మాకు చైతన్యం నింపేటువంటి మా సిన్సిగా అన్ని విషయాలు చెప్పడం జరిగింది. అన్ని విషయాలు విని నన్ను మాట్లాడమంటే మరి నేనే మాట్లాడాలి చెప్పండి. నా దగ్గర ఏం లేదు, అనేకుడే కదా. ఎప్పుడు ఇది నాకు తప్పవిచ్చేటువంటి కార్యక్రమం. ప్రతిసారి చివరికి మాట్లాడమని చెప్పడం, అన్ని వాళ్ళందరూ మాట్లాడి ఉన్నాయన్ని అంశాలన్నీ కూడా ఉడగొట్టడం, ఆ తర్వాత నన్ను మాట్లాడితే మరి నేనేం ఎక్కడించుకోవాలి ఉన్నాయని మాట్లాడలేదు. కనుక 2 నిమిషాలు అందరం కలిసి ఒక చిన్న పాట పాడుకుందామని మా అందరికి సంబంధించింది. ఈ జాతికి స్ఫూర్తినిచ్చేటువంటి చిన్నది నేను చెప్తాను, మన అందరం కూడా మాట్లాడు. ఈ జాతి నా తండ్రి నేనే పుత్రుడను, నా తల్లి వైభవము ఎదుకెత్తి చాటెదను, జాతి ఉజ్వల జ్యోతి నలు దిశల వెలుగింప వ్యక్తి వ్యక్తిని చివరి లక్ష్యము నాదే పోరాడి మరణించు జాతి చైతన్యమే చివరి లక్ష్యము నాదే పోరాడి మరణించు నేనే పుత్రుడను, నా తల్లి వైభవము ఎలుగెత్తు చాటెదను, సకల సృష్టులు చేయు ఔన్నత్యవతి నాదే విశ్వకర్మయ నాకు అరే నేను తీసి నేను భోజనం పెట్టుకొని చేస్తున్నాను. నాకేం మంచిది కాదు. తెలుగు నా సచ్చరిత నా తల్లి
నా తండ్రి సేతువును హిమగిరియు ఒక్కటే దేవతలు మోక్ష ప్రదాతనే ప్రతి వ్యక్తియు నాకు బంధములే బంధుడే జాతి మనుగడ కొరకే జీవితము భావదాస్యము ప్రతి రక్తనాళమున ప్రవహించు శౌర్యమే అపజయాశంక నా సాంప్రదాయమిగా నేను కంచెనే విజయమే నా సొంతం అంటే మన జాతీయ విశ్వకర్మ మన వాళ్ళకి చిన్న స్ఫూర్తి వచ్చింది. దేశ నిర్మాతలు ఎవరండి? దేశ నిర్మాతలు విశ్వ హిందూ నాగరికత. దేశ నిర్మాతలు విశ్వ హిందూ నాగరికత సృష్టికర్తలు. విశ్వ హిందూ నాగరికత సృష్టికర్తలు. ఆలోచించాలి. ఇది వెనక కూడా సృష్టిలో ప్రతిసృష్టి చేసి మరో నాగరిక ప్రపంచాన్ని, అనాగరిక ప్రపంచం నుండి నాగరిక ప్రపంచాన్ని సృష్టించిన ప్రాచీన శాస్త్ర సాంకేతిక నిపుణులైన దేశంలోని కోట్లాది మంది, రాష్ట్రంలోని లక్షలాది మంది విశ్వకర్మీయ సమాజం వారు దేశ పరిపాలన రంగంపై ఇప్పటిదాకా మన రాష్ట్ర అధ్యక్షుల వారు గుర్తించి కర్తవ్యాలను నిర్వర్తించనంత కాలం దేశంలో బానిసలుగా బ్రతకబడింది. ఎవరు రక్షించలేదు. అనేది అందువల్ల ఇప్పటిదాకా కొంచెం టైం పడుతుంది. ఆఖరికి వలుసుకొని కొద్దిగా విధంగా తప్పదేమో. ఇప్పటిదాకా అనేక కార్యక్రమాలు మొదలుకొని కొన్ని ధరణ ఉద్యోగం నాగన్న కొన్ని వ్యవసాయదారులు వాళ్ళు మొదలుకొని నేటి అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్తు స్థాపన 2000 సంవత్సరం మొదలుకొని ఇప్పటి వరకు 20 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు 20 సంవత్సరాల ఉత్సవం కదా, 20 సంవత్సరాల ఉత్సవాలు చేస్తారు మనకు రజతోత్సవాలు. అంటే రజతోత్సవ కార్యక్రమాలు చేసే చేసుకునే కాడిగా రావడం జరిగింది. అనేక ఈ కార్యక్రమాలలో స్వజాతీయుల ద్వారానే ఆటంకాలు కల్పించుకోవడం, స్వజాతీయుల ద్వారానే అనేకమైనటువంటి ఆటంకములు ఎదుర్కోవడం జరిగింది. ప్రభుత్వాల ద్వారా కాదు. ప్రభుత్వాల ద్వారా సాధించుకోవాల్సినటువంటి విషయాల మీద మన చింతల రాజేశ్వర గారు కూడా మనకు చెప్పినట్టు, రాజేశ్వర గారు చెప్పినట్టుగా తెలియపరిచి చేసిన మన వాళ్లకు తెలియపరిచి చేసిన కార్యక్రమంలో ఒక 31 జీవో తప్ప ఏ ఒక్క ఉద్యమాన్ని కూడా మేము సాగనివ్వలేదు. ఎవరికి చెప్పకుండా మేము సైలెన్స్ గా నిశ్శబ్ద విప్లవంలాగా చేసినటువంటి కార్యక్రమాలే ప్రభుత్వాల ద్వారా మనం సాధించడం జరిగింది. ఆ తర్వాత తెలియపరచడానికి ప్రయత్నం చేయడం జరిగింది. సభలు, సమావేశాలు, వివిధ ప్రాంతాల్లో కార్యక్రమాలు కూడా జరిగింది. ఏది కూడా తెలియపరిచి చేస్తే అది అమలు జరగనివ్వటం లేదు. చివరికి మొన్న 2022-23 సంవత్సరానికి జరిగినటువంటి విద్యుత్ సంస్కరణ కార్యక్రమం కూడా మనకు సాక్ష్యం, నిదర్శనం. నేను కేటగిరీ కోర్టులో 2023 మన దేశంలో ఎలక్ట్రిసిటీకి ప్రత్యేక చట్టం ఏర్పాటు చేసి 4 డిస్ట్రిబ్యూషన్ కంపెనీలను ఏర్పాటు చేసి ఆ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ద్వారా విద్యుత్ పంపిణీ ఏర్పాటు చేయాలనే నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తర్వాత ఆనాటి
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న తర్వాత ఆనాడు అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ పక్షాన కేవలం మా ఒక్క వరంగల్ కానీ వివిధ కార్యక్రమాల ద్వారా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తీసుకుపోయి ఈ మన కుటీర పారిశ్రామిక వృత్తులన్నింటినీ మన వాళ్ళందరూ విశ్వబ్రాహ్మణ వృత్తులు విశ్వబ్రాహ్మణులు ఉంటారు కదా, విశ్వబ్రాహ్మణ వృత్తులు విశ్వబ్రాహ్మణులతో మనకు అదే అన్నాం. విశ్వబ్రాహ్మణ వృత్తులు విశ్వబ్రాహ్మణ వృత్తులు మన బ్రాహ్మణత్వం ఉన్నదా లేదా మనకు తెలియదు. విశ్వబ్రాహ్మణుల కాదా తెలియదు. విశ్వబ్రాహ్మణుడు అంటే ఎవరో తెలియదు. విశ్వబ్రాహ్మణ అంటే వృత్తి లేని కూడవా వృత్తి ఉన్నదా, వృత్తి లేకుండా విశ్వబ్రాహ్మణున్నామా అనేది కూడా మనకు తెలియదు. కనుక విశ్వబ్రాహ్మణులు మనకి ఎవరో పెద్దలు గుర్తు వచ్చారు. అదే పాట పాడుకుంటూ మనం రావడం జరిగింది. అయితే ఈ పారిశ్రామిక ఉత్పత్తులు ముడి సరుకుల ద్వారా పారిశ్రామిక ఉత్పత్తులు చేసినటువంటి ఈ ఉత్పత్తులన్నింటినీ కూడా కుటీర పరిశ్రమలుగా గుర్తించాలి, విద్యుత్ రాయితీ కల్పించాలి, తద్వారా ముడి సరుకుల రాయితీలు కూడా కల్పించాలని ఆలోచనతోటి కార్యక్రమాన్ని ప్రారంభించితే 2003లో ప్రారంభించిన మార్చి 23 తారీఖు ప్రారంభించిన ప్రారంభం 2004 ఏప్రిల్ వచ్చే వరకు మనం కేటగిరీ రావడం జరిగింది. అది విశ్వకర్మ వృత్తులన్నీ కూడా 2023 మార్చి 23 తారీఖు నాడే సంతకం చేయబడ్డది. ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలు చేసేది 2004. చరిత్ర రికార్డు ప్రభుత్వ పరంగా రికార్డు అయింది. కనుక ఆనాడు విపరీతమైన మన వృత్తులన్నీ కుటీర పరిశ్రమలుగా మారబోతున్నాయి. కుటీర పారిశ్రామిక పరిశ్రమలుగా మనం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నది. ఇక ఉత్పత్తి కేంద్రాలు అనేక రకమైన ఆధునిక పరికరాలు ఉంటాయి. ఆధునిక పరికరాల ద్వారా మనం మంచి ఉత్సవం ఇప్పటిదాకా సంగడ మిషన్లు అనుకున్నాం. సంగడ మిషన్లు ఇంకేముంది సంగడ మిషన్ ద్వారా రిజర్వ్ కటింగ్ మిషన్ జిక్సాలు వాటి గురించి మాట్లాడుతుంది. జిక్సాలు వచ్చాయి. జిక్సాలు పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కార్మిక మిషన్స్ అనేక రకాలైనటువంటి ఆధునిక పరికరాలు మనకు వచ్చేది. చిన్న బ్యాంక్స్ కూడా వచ్చింది. అంటే 1800 వీళ్ళతో తిరిగేటువంటి బ్యాంక్స్ కూడా వచ్చింది. దాని ద్వారా మనం ఏం చేసుకుంటున్నాం, వాటిని కుటీర పరిశ్రమలు కూడా ఏర్పాటు చేస్తూ ఉండేది. అట్లాగే ఇనుము ఆధారిత పరిశ్రమలో ఇలా వెల్డింగ్ పనిచేసేవాళ్ళు కానీ ఎలక్ట్రికల్ నెట్వర్క్ చేసేవాళ్ళు కానీ ఇంజనీరింగ్ వర్క్ చేసుకునే వాళ్ళు ఎంతమందికి ఒకసారి చేకరించాలి. మన గ్రామాల్లో కూడా 1-2 కుటుంబాలు అనుకుంటా వ్యవసాయ రంగానికి 15-20 కుటుంబాలు మిగిలిపోయి ఒక 20-30 కుటుంబాలు అభివృద్ధిగా ఉంచిన వారు ఉండి నాగలు చేసిన అందరైనటువంటి వ్యవసాయ రంగం పనులు ఒక 2-3 ఆ కొలుపులు పెట్టుకొని కమ్మరి పని వాళ్ళు అందించేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఆసాములు వేయడం వాళ్ళు అందించే అవకాశం ఉంది. రైతులు వచ్చి గలను కొట్టుకోవడం, మన వాళ్ళు కాసడం, కొలుపులు కొట్టడం, తిప్పడం అన్ని కూడా రైతులు చేసుకునేవాళ్ళు. ఆ 2-3 ఆ కమ్మరి వాళ్ళతో ఉండేది. అంటే చాలా తక్కువ సంఖ్యలో విశ్వకర్మ సమాజంలో చాలా తక్కువ సంఖ్యలో ఉన్నవాళ్ళు కమ్మరి వృత్తివాళ్ళు. అదేవిధంగా ఈ కమ్మరి వృత్తి లేకపోతే వడ్రంగ వృత్తి లేదు, కంచర వృత్తి లేదు, అవసర వృత్తి లేదు, వ్యవసాయ రంగం లేదు, చేనేత రంగం లేదు, అవన్నీ లేదనేది కూడా మనకు తెలుసు. అంటే దాన్ని మేము అప్పుడప్పుడు ఏమనుకుంటామంటే కమ్మరి కొలువులో పుట్టి పురుగు పోసుకొని పెరిగి పెద్దదై ప్రపంచ పారిశ్రామిక రంగంగా ఎదిగింది. మనం ఇప్పుడు మనం చూసిన వెహికల్స్ అన్ని అవే అనుకుంటాం. సైకిల్ పోయినవి వెహికల్స్, 2 వీలర్స్ వెహికల్, 4 చక్రాల బండ్లు, అన్ని కార్లు, అన్ని రకాల వచ్చినాయి కనుక వాళ్ళు వీళ్ళు యజమానికి ఒక 10 రూపాయలు కట్టవలసి వచ్చేది. తాడి చెట్టుకు ఒక 10 రూపాయలు, 20 రూపాయలు దానికి పన్ను అది చెల్లించి వాళ్ళు సంవత్సరం దాకా ఎదుర్కొనేవాడు. అది రాను తాటి చెట్లు పెంచుకోవడానికి తాటి వనాలు పెంచుకోవడానికి కూడా భూములు కేటాయించడం. ఇప్పుడు ఈత నీరుతోటి నీళ్ళతో కూడా మనకు భూములు కేటాయించడం జరిగింది. ఎందుకు జరిగింది? వాళ్ళ జీవనాధారిత వృత్తిని పరిరక్షించుకోవడానికి వాళ్ళ గుర్తించి ఆ వృత్తికి గల హక్కును గుర్తించి జీవనాధారిత రంగం తెలుసుకొని దాన్ని వాళ్ళు విజయించి వాళ్ళు నిరంతరం పోరాటం చేసి
రాజకీయ రంగంలో కూడా చైతన్యవంతులుగా ఉంటూ అది సాధించుకోవడానికి వాళ్ళకి వీలు పడింది. అదేవిధంగా గొర్రెల గురించి మాట్లాడుతున్నాం మనం. గొర్రెలను కూడా ఇచ్చారు కదా, గొర్రెలకు ఉచితంగా ఇచ్చారు. అంటే ఇవన్నీ ముడిసరుకు. గొర్రెలు కూడా వాళ్ళకి ముడిసరుకు. ఆ ముడిసరుకు 80% 20% ఏదో కంటే 80% వాళ్ళే ప్రభుత్వం వాళ్ళు సబ్సిడీ ఇచ్చారు. ఇలా చేసుకున్నారు. అంటే గొర్రెల కొనాలంతా కూడా వాళ్ళ హక్కులు గుర్తించి వాళ్ళ వృత్తిని గురించి వచ్చే పరీక్షల కోసం చేసే ప్రయత్నంలో పెద్దలు కాకుండా జాతీయం కావాలని తెలియదు కదా, ఈ జాతి ఏం కావాలని తెలియదు కదా, ఈ జాతికి ఏ చట్టాలు కావాలో తెలియదు కదా, ఏం పరిశ్రమలు పెట్టాలో తెలియదు కదా, ఇదేం తెలియదు కదా. ప్రభుత్వం దగ్గర ఏమడతావు, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టాలన్నాడు ముఖ్యమంత్రి గారు. ఆ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఇవ్వండి అని అడిగినావు, అందులో ఏం కావాలన్నావు, ఏం తెలియదు కదండి. మొన్న హైకే పరిచయం పెట్టిండు, ఇవ్వండి అది ఇవ్వాలని పెట్టినావు, ఎందుకు పెట్టినావు? మా వృత్తి దెబ్బతీయడానికి ఐక్య పని తెలంగాణ రాష్ట్రంలో పెట్టడానికి నువ్వెవ్వడవురా అన్నదా ఏ మాతృ సంఘం, ఏ ఐక్య సంఘం, ఏ విశ్వ బ్రాహ్మణ సంఘం అంతే కదా. వాళ్ళు తెలియదు కదా. ఎవరో ఆత్మీయ రామకృష్ణ గారు మాత్రం ఫైటం సంధిస్తున్న అక్కడ ఉద్యమం చేసినట్టుగా వాట్సాప్ ఉంది. కానీ ఏ ఒక్క సంఘం కూడా స్పందించలేదు. అట్లాగే ఆధునిక వ్యవసాయ పరికరాల తయారీ సంస్థ ఆగ్రో టెక్నాలజీ అనే సంస్థలో మన కేసీఆర్ ప్రభుత్వంలో కేటీఆర్ సార్ పరిశ్రమల మంత్రిత్వ శాఖగా ఉండి దాన్ని తీసుకొచ్చి పెట్టిండు. ఆధునిక వ్యవసాయ పరికరాల తయారీ సంస్థ మన రాష్ట్రంలో ఏర్పడితే ఎవరు వృత్తులు దెబ్బతింటాయి ఆయన చెప్పండి ఒకసారి మీరు. ఆధునిక వ్యవసాయ పరికరాల తయారీ సంస్థ మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏర్పడితే ఎవరి వృత్తులు దెబ్బతింటాయి, కమ్మరం వృత్తులు దెబ్బతింటాయి. కమ్మరం వ్యవసాయ రంగానికి వెన్నుకు కలిగినట్టు వ్యవసాయ కమ్మరం వర్గంగం వృత్తుల వారు నేర్పితే వ్యవసాయ రంగమే లేదు కాబట్టి వ్యవసాయ కమ్మర వర్గంగా వృత్తులు దెబ్బతింటాయి. మరి ఎక్కడ పడినాయో ఈ సంఘం, మనమయ సంఘం ఎక్కడ పడ్డది, మాతృ సంఘం ఎక్కడ పడ్డది, ఐక్య సంఘం ఎక్కడ పడ్డది, కాలాల పడ్డదా, ప్రాంతాలు పడ్డదా, ఇంకెక్కడ పడ్డది, ఎక్కడ సంచారం చూసుకుంటారు, ఎక్కడిక్కడ ఏమేమి నేర్పుతాను. సభలు అయిపోయిందని సమావేశాలు అయిపోయిందని అందరం పోదామని ఏమిటి దాన్ని దక్కుడు అంటున్నా ఎవరు వాళ్ళు ఎక్కడ చేస్తాను, ఎక్కడ అమలు చేసింది. అట్లాగే గృహ నిర్మాణ రంగానికి మెటీరియల్స్ తయారు చేసి అందించడానికి కేఎఫ్ హోల్డింగ్ అని గృహ నిర్మాణ రంగంలో మెటీరియల్ తయారు చేసి అందించడానికి ఒక పెద్ద పారిశ్రామిక పరిశ్రమ సంస్థ పెట్టాడు. దాని ద్వారా గృహ నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి అనేక పరికరాలు మొత్తం ఆ సిమెంట్ కావాలి, సిమెంట్ ప్రాచీన కానీ ఒక తర్వాత తప్ప మీద అవి తయారు చేస్తాడు. అది రావడం వల్ల మన చేతి నుండి తయారు కాకుండా అదే పివిసి పైపు మన చేతి నుండి తయారు కాకుండా మన చేతి నుండి ఉత్పత్తి కాకుండా వేరే బహుళ జాతి కంపెనీల నుండి తయారై ఇక్కడికి రావడం వల్ల మనకేంటనుకుంటారు, దాన్ని గుర్తించి ఉద్యమించినవా, దాన్ని గుర్తించి మన వృత్తికి ఏదైతే దెబ్బతగడానికి ప్రయత్నం జరుగుతుందో ఏ వృత్తి ద్వారా ఏ ఉత్పత్తి ద్వారా అంటే ఇప్పుడు మనం గుర్తున్నాం ముందర గుర్తున్నాం ఒక రాజవారి వృత్తి లాంటివి అవి ఇప్పుడు మనకి సంబంధం లేకుండా చేయాలి. ఎక్కడ తయారీ అదే ప్లాస్టిక్ కుర్చీలను తయారైనప్పుడు తిరుగుబాటు చేసినావా, అవి కనుకొస్తే తిరుగుబాటు ఆ కంపెనీ మాట్లాడాలని కుర్చీలు తయారు చేసింది మేము ప్రపంచంలో వడ్రంగం కమరులు. మరి మా వృత్తి దెబ్బతింటది అవి కనుక తయారైతే ఆ తయారు కంపెనీలు మాకు ఇవ్వండి, మేము చెప్తాం పెట్టుకోము. ఆధునికంగా వచ్చిన పారిశ్రామిక రంగం మాకు కావాలని కొట్లాడినామా, దాన్ని గుర్తించామా, మరి మూడని గుర్తించామా, గుర్తించామా చెప్తాం కదా. అదే చెంపులు, విలాసాలు, రసీదులు ఎన్ని ఇంటర్ పారిశ్రామిక రంగంలో ఒక్కటి కూడా ఇంటర్ పనులు లేవో లేదా అంటే మీరు వడ్రంగం కమ్మరతో పిలిచిందా, విశ్వకర్మ సమాజం చెప్పించిందా, అందరు రావాలి పెంచారు కదా. అయితే ఒక్క వడ్రకమ్ముడు కదా పెద్ద
ఎవరన్నా ఇద్దరు పనులు ఉన్నారని చేయొచ్చండి. కమల పనులు ముఖ్యం లేదు, ఆ ఇద్దరు పనులు అసలు లేదు. కమలలో పట్టించుకోవడం అనేప్పుడు ఇద్దరు పనులు అసలు పట్టించుకోవడం వాళ్ళు లేరు. శిల్పులు ఉన్నారా ఎవరన్నా? స్వర్ణకారులకు వాళ్ళ సంఘం ఉంది కదా, ఇక్కడ రాదు. స్వర్ణకారులు ఎప్పుడు కూడా వడ్ల కర్మలు సంఘాలకు రాదు. అవసరం ఉంటే వాళ్ళు పిల్లలు చేస్తున్నా పిల్లలు చేసుకోరు. మేము బలితే తప్ప మేము బాగా బలిసినట్టు విద్య నేర్చుకున్నట్టు వాళ్ళ నుంచి మేము ఉన్నట్టు కనబడితే తప్ప మాకు పిల్లలు చేసుకోవడం అది మొదటి నుంచే కొనసాగుతుంది. కాకపోతే మనమే ఈ మందకృష్ణ మార్గలాగా మాకు వర్గీకరణ కావాలని కోరలేదు. మనం అవసరాలకి మనకు వర్గీకరణ పోరాటం మిగిలి కనుక అనేక రంగాలు ఇప్పుడు ఇనుము ఆధారిత పారిశ్రామిక రంగం ఉన్నది. దాని మీద మనకు ఎలాంటి హక్కులు కావాలో, ఏ పరిశ్రమల శాఖ మనము ఇనుము ఎక్కడ ఉత్పత్తి అవుతుందో, ఉత్పత్తి అయిన తర్వాత ఎక్కడికి వస్తుందో, ఎవరెవరు ఆ వ్యాపార సంస్థలు పెట్టిందో ఆ వ్యాపార సంస్థలన్నీ కూడా మాకెందుకు ఇవ్వలేదు. ఇచ్చిన తర్వాత మొట్టమొదటిసారి 64లో ఏర్పాటు చేసిన 1964లో ఏర్పాటు చేసిన పారిశ్రామిక సంస్థలో ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ద్వారా 15% ఇనుము కూడా సబ్సిడీ ఇచ్చేవారు. కర్ర కూడా 15% సబ్సిడీ ఇచ్చేవారు. ఆ సబ్సిడీ బంద్ అయిపోయినాయి. అవి ఎవరు చేయాలి అంటే ఓన్లీ ఇనుము అయితేనో కమ్మరి వాళ్ళకు, కర్ర అయితేనో వడ్రంగం వాళ్ళకి ఇవ్వాలి. ఈ కమ్మరి వడ్రంగం వాళ్ళకి సబ్సిడీ ఇచ్చే సబ్సిడీలో బాగా లబ్ధి పొందిన వాడు పొందాలని గణేశారు. మీకు చాలా మంది తెలుసుకుంటారు అనుకుంటా. మనపై సంఘం చెప్తూ తెలియదు పొందాలని గణేశారు. ఆ వడ్రంగం వృత్తి ద్వారా వచ్చినటువంటి ఖాదీ పరిశ్రమల బోర్డు ద్వారా వచ్చినటువంటి సబ్సిడీ పొందిన వారు మన పొందాలని గణించాలి. అంటే అవన్నీ మనకు తెలియజెప్పడానికి మనకి ఎవరు రాలే. ఒకవేళ వచ్చి మాలాంటి వాళ్ళు ఎడ్లో పిచ్చిలో వచ్చి వెళ్ళిపోతే వాళ్ళకి ఎట్లా వెళ్ళిపోతారు. బిల్లు కూడా వినగలరు. బిల్లు ఈ చెవుడి విని ఆ చెవుడికి వదిలేస్తారు. అంటే ఎంత కష్టంతో వచ్చిండు, ఎంతో చెప్పడానికి వచ్చిండు, అసలు ఏం కపన పడుతున్నారు, ఈ జాతి విముక్తి కోసం ఎందుకు పోరాటం